హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిన తర్వాత, అంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ అలానే 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి యూట్యూబ్ అనేది కొన్ని పర్క్స్ అనేవి యాక్టివేట్ చేస్తాయన్నమాట. అవేంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. దానిలో ఈరోజు మనం ఒక దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాము. మీరు మీ యూట్యూబ్ స్టూడియోలో ఎర్నింగ్ సెక్షన్స్లో కనుక వెళ్ళినట్లయితే మీకు సూపర్స్ అని లేదా థ్యాంక్స్ అని ఈ విధంగా కొన్ని పర్క్స్ అయితే ఉంటాయన్నమాట యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది. సో వాటిలో మనం ఈరోజు షాపింగ్ సెక్షన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. సో నేను షాపింగ్ సెక్షన్లోకి వెళ్ళి మనం మన షాపింగ్ వెబ్సైట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోలో ఎర్నింగ్ ట్యాబ్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఇక్కడ మనకి ఓవర్ వ్యూ అని, వాచ్ పేజ్ యాడ్స్ అని, షార్ట్ ఫీడ్ యాడ్స్ అని, మెంబర్షిప్స్ అని, సూపర్స్ అని, షాపింగ్ అని, బ్రాండ్ కనెక్ట్ అని ఈ విధంగా మనకి కొన్ని ఎర్నింగ్ వేస్ అయితే యూట్యూబ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి షాపింగ్ అని ఉంది కదా. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ షాపింగ్ గురించే తెలుసుకోబోతున్నాము. ఇక్కడ ఈ బ్రాండ్ కనెక్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఈ బ్రాండ్ కనెక్ట్ అంటే మనకి యూట్యూబ్ ద్వారా వచ్చే ఆడియన్స్ బేస్ చేసుకొని మనకి కొన్ని బ్రాండ్స్ అనేవి మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట, వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేయమని. సో దానికి సంబంధించి ఇక్కడ మీరు బ్రాండ్ కనెక్ట్లో మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి అగ్రి అయితే చేసి ఉండాలన్నమాట. అలా చేస్తే మీకు కొన్ని బ్రాండ్స్ అయితే మిమ్మల్ని రీచ్ అవుతూ ఉంటాయన్నమాట ప్రమోషన్ కోసం. సో ఇప్పుడు మనం షాపింగ్ గురించి అయితే తెలుసుకుందాము. ఇప్పుడు మనం మన యూట్యూబ్ ఛానల్లో షాపింగ్ స్టోర్ అనేది ఎలా సెటప్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గెట్ స్టార్టెడ్ అని సెటప్ ఏ స్టోర్ ఆన్ యూట్యూబ్ అని ఉంది. గెట్ యువర్ ప్రొడక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వ్యూయర్స్ ఆన్ యూట్యూబ్ అండ్ ఎర్న్ మోర్ ఇన్కమ్ అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడే మీకు సెటప్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ సెటప్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనపడతాయి అన్నమాట. ఇక్కడ ఫోర్త్ వాల్ అని, షాప్ లైన్ అని, షాపిఫై అని, స్ప్రెడ్ షాప్ అని, స్ప్రింగ్ అని, టీ పబ్లిక్ అని, విక్స్ అని, ఈ విధంగా మీకు కొన్ని ఆన్లైన్ స్టోర్స్ అయితే మీకు ఈ విధంగా అయితే కనపడుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు షాపిఫై అనేది పెయిడ్ అనమాట. మీరు కనుక షాపిఫైలో వెబ్సైట్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు షాపిఫై మీరు సెలెక్ట్ చేసుకొని లింక్ అయితే చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ మీకు స్ప్రెడ్ షాప్ అనేది ఉందన్నమాట. సో దీన్ని యూజ్ చేసి మీరు ఏదైనా కస్టమైజ్ ప్రోడక్ట్స్ అనేవి మీరు డిజైన్ చేసి అమ్మచ్చు అనమాట స్ప్రెడ్ షాప్లో అండ్ అలానే స్ప్రింగ్లో కూడా అనమాట. ఇక్కడ టీ పబ్లిక్ కూడా సేమ్ అనమాట. టీ షర్ట్స్ కానీ లేదా క్యాప్స్ కానీ ఈ విధంగా మీరు కస్టమైజేషన్ చేసి మీరు మీ ప్రోడక్ట్స్ని మీరు సెల్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు స్ప్రెడ్ షాప్కి వచ్చేసరికి మినిమం 50K సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. స్ప్రింగ్కి అయితే మినిమం 100K సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫోర్త్ వాల్కి కానీ, టీ పబ్లిక్ కానీ, విక్స్కి కానీ మీకు ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే అక్కర్లేదన్నమాట. ఇక్కడ ఫ్రీగా అవైలబుల్గా ఉన్న ఫోర్త్ వాల్ కానీ, షాప్ లైన్ కానీ, టీ పబ్లిక్ కానీ, విక్స్ కానీ యూజ్ చేసి మీరు మీ యూట్యూబ్ ఛానల్లో స్టోర్ అనేది సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఫోర్త్ వాల్ అనే ఆన్లైన్ స్టోర్ ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీని మీద అయితే క్లిక్ చేయగానే మనల్ని రివ్యూ టర్మ్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఐ అగ్రీ టు ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఉంది కదా. సో ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేసి యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్టార్ట్ నౌ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కంటిన్యూ విత్ యూట్యూబ్ లేదా కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా. సో ఇక్కడ కంటిన్యూ విత్ యూట్యూబ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేయగానే చూజ్ అన్ అకౌంట్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ మిమ్మల్ని చూజ్ అన్ అకౌంట్ అని అడుగుతుంది కదా. ఇక్కడ మీ యూట్యూబ్తో లింక్ అయిన ఈమెయిల్ అడ్రస్ కానీ లేదా ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే నా యూట్యూబ్తో లింక్ అయిన ఈమెయిల్ ఐడి అయితే ఇస్తున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మన బ్రాండ్ అకౌంట్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ వాట్ ఫోర్త్ వాల్ లాగిన్ కెన్ యాక్సెస్ అని ఉంది కదా. ఇక్కడ వ్యూ యువర్ యూట్యూబ్ అకౌంట్ అని కదా. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మిమ్మల్ని యాడ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మిమ్మల్ని కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్కి అయితే మీ ఫోర్త్ వాల్ అకౌంట్ అనేది వెరిఫై చేసుకోమని ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట. మీ మెయిల్ అనేది ఓపెన్ చేసి మీరు మీ ఫోర్త్ వాల్ అకౌంట్ అనేది వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు వెరిఫై అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వెల్కమ్ ఈజీ స్టఫ్, యు ఆర్ జస్ట్ ఏ ఫ్యూ స్టెప్స్ అవే ఫ్రమ్ బీయింగ్ రెడీ టు లాంచ్ అని ఉంది కదా. ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రోడక్ట్ అని ఉంది కదా.
సో ఇక్కడ మీరు టీ షర్ట్ని అమ్మాలనుకుంటున్నారా, లేదా స్టిక్కర్స్ కానీ, క్యాప్స్ కానీ, హుడీస్ కానీ, రౌండ్ నెక్ టీ షర్ట్స్ కానీ, బ్యాగ్స్ కానీ ఈ విధంగా అయితే మీకు ఉంటాయన్నమాట. ఈ విధంగా మీరు ఏదో ఒక ప్రోడక్ట్ని అయితే చూస్ చేసుకొని దానికి మీరు ఒక ఓన్ కస్టమైజేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఒక లోగో కానీ, ఒక క్యాప్షన్ కానీ, ఓన్ కస్టమైజేషన్ టీ షర్ట్ అనేది మీరు క్రియేట్ అయితే చేయొచ్చు. సో స్వెట్ షర్ట్ అని కదా, సో దీని మీద అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ అయితే చూస్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్వెట్ షర్ట్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ డిజైన్ నవ్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డిజైన్ నవ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకునే డిజైన్ ఏదో ఒకటి ఇక్కడ టీ షర్ట్ మీద అయితే మీరు ప్రింట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ప్రింట్ చేసి మీరు మీ ఓన్ ప్రొడక్ట్స్ అనేవి సెల్ చేయొచ్చు అనమాట యూట్యూబ్లో. నేను ఇప్పుడు ఒక కస్టమైజ్డ్ క్యాప్షన్ అనేది ఈ టీ షర్ట్ మీద ప్రింట్ చేయాలనుకుంటున్నాను. నా టీ షర్ట్ మీద బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా నాకు అపియర్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇనిషియలైజింగ్ రెండరింగ్ అని నాకు ఇక్కడ కనపడుతుంది అనమాట. అంటే నేను ఏదైతే ఇక్కడ కస్టమైజ్డ్ లోగో అనేది సెలెక్ట్ చేసుకున్నాను, లోగో కానీ క్యాప్షన్ కానీ, అది నా టీషర్ట్ మీద ప్రింట్ అయితే అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో నాకు ఇప్పుడు జనరేట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన స్వెట్ షర్ట్ అనేది మనం కస్టమైజ్డ్గా డిజైన్ చేసుకున్న లోగో తోటి ప్రింట్ అయితే మనకి వచ్చిందనమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ స్వెట్ షర్ట్కి మనం ప్రోడక్ట్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ అలానే ఈ ప్రోడక్ట్కి సంబంధించి డిస్క్రిప్షన్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నేను మెరూన్ రౌండ్ నెక్ స్వెట్ షర్ట్ అని ప్రోడక్ట్ నేమ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ మెరూన్ రౌండ్ నెక్ స్వెట్ షర్ట్కి డిస్క్రిప్షన్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ముందుగా వీఆర్ సెల్లింగ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అని ఇది పెడుతున్నాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ముందుగా. సో ఈ విధంగా పెట్టిన తర్వాత కింద నేను ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను అనేది పెడతాను అనమాట. ఫ్యాబ్రిక్ కాటన్ అని ఇస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇచ్చేసి సింపుల్గా డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు మనం ప్రైజింగ్ అనేది చూసుకున్నట్లయితే, సో మనం క్రియేట్ చేసిన స్వెట్ షర్ట్ అనేది సో ఈ వెబ్సైట్ వాళ్ళు $29కి అయితే అమ్ముతారనమాట. మన డిజైన్ అనేది ఎవరికైనా నచ్చి మన స్వెట్ షర్ట్ అనేది ఎవరైనా కొనుక్కుంటే $10.5 అయితే వీళ్ళు మనకి కమిషన్ అయితే ఇస్తారనమాట. అంటే ఒక్కొక్క టీ షర్ట్ కి మనకి $10.50 అయితే మనకి ఇస్తారనమాట. ప్రోడక్ట్ నేమ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ నౌ అని ఉంది కదా, సో ఇక్కడ పబ్లిష్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు కంగ్రాచులేషన్స్ యువర్ ప్రోడక్ట్ ఈస్ పబ్లిక్ అని మనకి ఇక్కడ కనపడటం అయితే జరిగిందనమాట. సో నేను ఇది ర్యాండమ్గా అయితే చూపించాను ఫ్రెండ్స్. సో మీరు ఈ ఫోర్త్ వాల్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ అలానే మీరు ఏ విధంగా ప్రోడక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని దాని మీద మీ కస్టమ్ డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ అలానే దాని ప్రైజింగ్, దానివల్ల వచ్చే కమిషన్ అనేది ఎలా ఉంటుందో చెప్పడానికి నేను ఈ శాంపుల్ డిజైన్ అనేది చేసి మీకు చూపించాను అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను ఇచ్చిన ప్రోడక్ట్ నేమ్ అనేది ఇక్కడ నాకు కనపడుతుంది, మెరూన్ రౌండ్ నెక్ స్వెట్ షర్ట్ అని. అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చి $29 అని ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ అలానే డిస్క్రిప్షన్ వచ్చేసరికి వీఆర్ సెల్లింగ్ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అని నేను ఇవ్వటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ వచ్చేసరికి నేను కాటన్ అని ఇచ్చాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు డిఫరెంట్ సైజెస్లో అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఎస్ఆ, స్మాలా, ఎల్లా, ఎక్సెలా, 2XL అని. సో ఇక్కడ నేను శాంపుల్గా ఒక ప్రోడక్ట్ అయితే చూపించాను. అండ్ అలానే ఇక్కడ క్రియేట్ అనదర్ ప్రోడక్ట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనం ఇనిషియల్ గా ఈ ఫోర్త్ వాల్ వెబ్సైట్ లో ప్రొడక్ట్ అనేది ఎలా డిజైన్ చేసి పబ్లిష్ చేయాలనేది చూసాం కదా. ఇప్పుడు మనం ఈ ఫోర్త్ వాల్ షాపింగ్ వెబ్సైట్ ని మన యూట్యూబ్ ఛానల్ తో కనెక్ట్ ఎలా చేయాలో ఇక్కడ సెకండ్ స్టెప్ అనమాట. ఇక్కడ చూడొచ్చు సెటప్ యూట్యూబ్ ప్రొడక్ట్ షెల్ఫ్ అని ఉంది కదా, సో ఇక్కడ కనెక్ట్ యూట్యూబ్ అని చూడండి. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ ఫోర్త్ వాల్ తో రిజిస్టర్ అయిన జీమెయిల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ బ్రాండ్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఈ ఫోర్త్ వాల్ షాపింగ్ వెబ్సైట్ తో సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయితే అయిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు నా ఛానల్ నేమ్ ఇచ్చి ఇక్కడ కనెక్టెడ్ అని గ్రీన్ కలర్ లో హైలైట్ అయితే అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొడక్ట్ అప్రూవల్ స్టేటస్ అని. సో మనం ఏదైతే ప్రొడక్ట్స్ అనేవి మన కస్టమైజ్డ్ డిజైన్స్ తో క్రియేట్ చేస్తామో అవన్నీ కూడా వీళ్ళు రివ్యూ చేసి 24 hours తర్వాత వీళ్ళు అప్రూవ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి కస్టమైజ్ ద లుక్ ఆఫ్ యువర్ సైట్ అని ఉందన్నమాట. అంటే మీ ప్రోడక్ట్ అనేది ఎవరికైనా నచ్చి ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ షాపింగ్ వెబ్సైట్ అనేది రావాలి కాబట్టి, సో ఇక్కడ మీకు మీ షాపింగ్ వెబ్సైట్ని మీరు
కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కస్టమైజ్ సైట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు మీ షాపింగ్ వెబ్సైట్ అనేది ఏ విధంగా కనపడాలనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సింపుల్గా స్కిప్ ది స్టెప్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినా మీకు ఆల్రెడీ ప్రీఫిక్స్డ్గా ఒక కస్టమైజేషన్ సైట్ అయితే వీళ్ళు క్రియేట్ చేసి ఉంటారనమాట. అది వాళ్ళకి అపియర్ అయితే అవుతుంది. సో నేను ఇక్కడ కస్టమైజ్ సైట్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన షాపింగ్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే కనపడుతుంది అనమాట. ఇక్కడ పైన మన షాపింగ్ స్టోర్ నేమ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ హోమ్ బటన్, మనం క్రియేట్ చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇక్కడ బ్రౌజ్ ఆల్లో కనపడతాయి అనమాట. ఇక్కడ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనపడతాయి అనమాట. ఈ కలెక్షన్స్ అంటే మనకి ఫేవరెట్స్ అనమాట. ఆ ఫేవరెట్స్ అన్ని కూడా మనం కలెక్షన్స్లో అయితే పెట్టుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ కరెన్సీకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి యూజర్ అకౌంట్కి సంబంధించింది అనమాట. అండ్ అలానే ఇది కార్ట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ వీళ్ళు బై డిఫాల్ట్గా కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. అనౌన్స్మెంట్ బార్ అని, ఇమేజ్ బ్యానర్ అని, ఫీచర్డ్ కలెక్షన్స్ అని కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు అనౌన్స్మెంట్ బార్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీరు ఏదైనా డిస్కౌంట్ కానీ లేదా ఏదైనా ఎక్స్క్లూజివ్ డీల్స్ కానీ లేదా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు ఇక్కడ మీరు అనౌన్స్మెంట్ బార్లో అనౌన్స్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు లింక్స్ లిస్ట్ అని ఉందన్నమాట. ఈ ఫీచర్ వచ్చేసరికి మన వెబ్సైట్కి సంబంధించిన సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా అపియర్ అయితే అవుతాయి అనమాట. సో ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ అలానే కనెక్ట్ వయా ఈమెయిల్ అని ఈ విధంగా కనపడటం అయితే జరుగుతుంది. ఈ విధంగా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. మెంబర్షిప్కి సంబంధించి, డొనేషన్కి సంబంధించి, ఇన్స్టాగ్రామ్ ఫీడ్కి సంబంధించి, టిక్టాక్ ఫీడ్కి సంబంధించి ఈ విధంగా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే కొన్ని ఫీచర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీరు మీ వెబ్సైట్కి సంబంధించి లుక్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డిఫాల్ట్గా బ్లాక్ అండ్ వైట్ అయితే ఉంది. ఇక్కడ మీ వెబ్సైట్కి సంబంధించి ఒక కస్టమైజేషన్ లుక్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ట్యాబ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి మీరు ఇక్కడ కలర్ స్కీమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు మీ వెబ్సైట్ లేఅవుట్ అనేది చూపిస్తుంది అనమాట. డెస్క్టాప్లో అయితే మీ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే కనపడుతుంది. మొబైల్ వ్యూ అయితే ఈ విధంగా అయితే కనపడుతుంది అనమాట. మీరు ఇక్కడ అంతా కూడా ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ బ్యానర్, ఫీచర్డ్ కలెక్షన్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలన్నీ కూడా ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడే మీకు కమింగ్ సూన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు మీ సైట్ని లైవ్లో పెట్టాలనుకుంటే ఇక్కడ లైవ్ మీద క్లిక్ చేసి సేవ్ చేయొచ్చు. లేదా కమింగ్ సూన్ అని మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కమింగ్ సూన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎవరైతే మీ ఛానల్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ఎర్లీ యాక్సెస్ ఇచ్చే విధంగా మీరు ఒక పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను సింపుల్గా ఇక్కడ లైవ్ అనేది క్లిక్ చేసి సేవ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అంటే నా వెబ్సైట్ అనేది ఇప్పుడు లైవ్గా నా వ్యూవర్స్ అందరికీ కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు నా వెబ్సైట్ అనేది లైవ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ నేను డిజైన్ చేసిన స్వెట్ షర్ట్ అనేది కూడా నాకు ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మనకి ఈ ఫోర్త్ వాల్ షాపింగ్ స్టోర్ అనేది కనెక్ట్ అయిందో లేదో ఇప్పుడు మనం చూద్దాము. సో నేను ఇప్పుడు ఈ పేజ్ని ఒకసారి రీఫ్రెష్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇంతకుముందు నాకు షాపింగ్ ట్యాబ్లో ఏంటంటే షాపింగ్ సెటప్ అనేది చేసుకోమని ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఫోర్త్ వాల్లో మన షాపింగ్ స్టోర్ అనేది క్రియేట్ చేసి లైవ్ అయితే చేసాం కాబట్టి సో ఇక్కడ మనకి ఇక్కడ సెటప్ ఆప్షన్ లేకుండా డైరెక్ట్గా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కనపడుతున్నాయి అనమాట. న్యూస్, టైమ్ స్టాంప్స్ అనేవి కనపడుతున్నాయి. అండ్ అలానే ఇక్కడ మనకి మన షాపింగ్ వెబ్సైట్కి సంబంధించిన అనలిటిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనపడతాయి అనమాట. సో మనం ఇప్పుడే కాబట్టి క్రియేట్ చేసింది. సో మన షాపింగ్ వెబ్సైట్ని ఎంతమంది చూశారు లేదా మన ప్రోడక్ట్ని ఎంతమంది లైక్ చేశారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ అనలిటిక్స్లో. అండ్ అలానే ఇక్కడ మనం మన ప్రోడక్ట్స్ అనేవి మేనేజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం డిజైన్ చేసిన ప్రోడక్ట్స్ అనేవి మన ఛానల్లో కనపడాలా లేదా అనేది కూడా ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీన్ని కనుక మీరు అన్చెక్ చేస్తే ఇక్కడ టర్న్ ఆఫ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. టర్న్ ఆఫ్ మీద క్లిక్ చేస్తే మన డిజైన్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే కనపడవు అనమాట. అండ్ పక్కనే మనకి స్టోర్స్ అని మన స్టోర్ నేమ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ వ్యూ స్టోర్ మీద క్లిక్ చేయగానే మన స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం మన యూట్యూబ్ ఛానల్లో షాపింగ్ సెటప్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మళ్ళీ మీరు కొత్తగా ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ ఏదో ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇక్కడ సీ మోర్ ప్రోడక్ట్స్ అని ఉందా, సో దీని మీద క్లిక్ చేసి సో నేను ఇప్పుడు ఒక బుక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను బుక్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ డిజైన్ నవ్ అని ఉందా, సో దీని మీద క్లిక్ చేసి
మీ డిజైన్ అనేది ఇచ్చేసి మళ్ళీ మీరు కొత్తగా మీ స్టోర్లోకి ఒక న్యూ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం మన యూట్యూబ్ ఛానల్కి షాపింగ్ వెబ్సైట్ అనేది ఎలా కనెక్ట్ చేయాలి, లేదా షాపింగ్ వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. లేదా మన ఛానల్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందన్నమాట. మీరు అక్కడి నుంచి నన్ను రీచ్ అయిన మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ అయితే చేస్తాను అనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.